అందరికీ నమస్కారం. ఈరోజు రోండా బర్న్ రచించిన మ్యాజిక్ పుస్తకం గురించి తెలుసుకుందాం. మాయాజాలపు ప్రపంచంలోకి ప్రవేశించండి. ఈ పుస్తకం మీకు తాళాలు అందిస్తుంది. ఆ తాళం కావాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. రోండా బర్న్ రచించిన ది మ్యాజిక్ పుస్తకం కృతజ్ఞతా శక్తిని వివరించే ఒక ప్రేరణాత్మక రచన. ఈ పుస్తకం ఎన్నో సంవత్సరాల పురాతన పవిత్ర గ్రంథంలో దాగి ఉన్న కృతజ్ఞత యొక్క శక్తిని వెలికితీసి 28 రోజుల ప్రాక్టీస్ ద్వారా దాన్ని ఎలా అనుసరించాలో సూచిస్తుంది. ఈ ప్రాక్టీస్ ద్వారా జీవితంలోని ప్రతి అంశాన్ని ఆనందకరంగా మార్చుకోవచ్చు. ఈ పుస్తకం పాఠకుల నుండి విశేష స్పందన పొందింది. కొంతమంది పాఠకులు ఈ పుస్తకాన్ని తమ జీవితంలో ఎలా మరుచుకున్నారో దాని గురించి పంచుకున్నారు. ఈ పుస్తకం ద్వారా కృతజ్ఞత యొక్క శక్తిని అనుభవించి మీ జీవితాన్ని ఆనందకరంగా మార్చుకోవచ్చు. రచయిత్రి రచించిన ది మ్యాజిక్ పుస్తకం కృతజ్ఞత యొక్క శక్తిని వివరించి దానిని అనుసరించటం ద్వారా మన జీవితాలను ఎలా మార్చుకోవచ్చో సూచిస్తుంది. ఒక్క కృతజ్ఞతాభావం చీకటిలో దీపం అవుతుంది. కృతజ్ఞత అనే మాటలోనే దీని అర్థం దాగి ఉంది. కృతం అంటే చేసేది, జ్ఞాత అంటే తెలుసుకున్నవాడు. అంటే మనకు మేలు చేసిన వారి సహాయాన్ని గుర్తించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియచేయడం. ధార్మిక కోణం ప్రకారం కూడా భారతీయ తత్వశాస్త్రంలో కృతజ్ఞతకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. శాస్త్రాలలో చెబుతున్నట్లు ధన్యోహం కృతకృత్యోహం సఫలం జీవితం మమ యస్య త్వచ్చరణద్వందే మనోనివిశతే సదా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిదండ్రులు, గురువు, అతిథి ఈ నలుగురికి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని ఉపనిషత్తులు ఉపదేశించాయి. రామాయణంలో కూడా మనం కృతజ్ఞతని చూపటం కోసం తెలుసుకోవచ్చు. శ్రీరాముడు హనుమంతుడి సేవను గుర్తించి ఏతత్ కృతం హనుమతా నశక్యం ప్రతిపాదితం అంటూ హనుమంతుడిపై కృతజ్ఞతలు చూపించాడు. భగవద్గీతలో కూడా కృతజ్ఞత మరియు ధర్మాన్ని పాటించటం గురించి చెప్పారు. భగవద్గీతలో కృతజ్ఞత గురించి ఈ శ్లోకంలో నేరుగా ప్రస్తావించబడకపోయినా భగవంతుడి పట్ల భక్తి, ధర్మపాలన మరియు నిస్వార్థ సేవ ద్వారా కృతజ్ఞత వ్యక్తం చేయబడుతుంది. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం ధమచ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. ఈ శ్లోకంలో దానం, స్వాధ్యాయం మరియు ఆర్జవం వంటి గుణాలు దేవీ లక్షణాలుగా పేర్కొనబడ్డాయి. ఇవి కృతజ్ఞతా భావాన్ని సూచిస్తాయి. ది మ్యాజిక్ పుస్తకం, భగవద్గీత రెండూ కూడా కృతజ్ఞతకు ప్రాముఖ్యత వివరిస్తాయి. కృతజ్ఞతను అనుసరించటం వలన సంతృప్తికరంగా మన జీవితాలను మార్చుకోవచ్చని సూచిస్తాయి. వేదాలు కూడా నేరుగా కృతజ్ఞత గురించి ప్రస్తావించకపోయినా వేదాలలో యజ్ఞాలు, హోమాలు, క్రతువులు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. దేనికి? కృతజ్ఞతకు. ఇవి దేవతలకు, ప్రకృతికి కృతజ్ఞత వ్యక్తం చేయటానికి నిర్వహించబడతాయి. కృతజ్ఞత అనేది మీరు వ్యక్తపరచాల్సిన విషయం కాదు. మీ జీవితానికి దోహదపడే వాటన్నిటి పట్ల మీరు కృతజ్ఞతా భావంతో నిండిపోతే అది మీ అస్తిత్వాన్నే కరిగిస్తుంది అని సద్గురువు చెప్పారు. అన్నమాచార్యులు తమ కీర్తనల ద్వారా భగవంతుడి మహిమను, కృతజ్ఞతను వ్యక్తం చేశారు. సుభాషితాలలో కూడా కృతజ్ఞత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఉదాహరణకు, కృతజ్ఞత సమపాపం నా భూతం నా భవిష్యతే. కృతజ్ఞత లేకపోవడం వంటి పాపం గతంలో లేదు, భవిష్యత్తులో కూడా లేదు. జీవితాన్ని మార్చే గుణం ఒక్కదానికే ఉంది, అదే కృతజ్ఞత. కృతజ్ఞత చెప్పగలిగే హృదయం ఆనందానికి ఆలయం. ఇంకెందుకు ఆలస్యం? రచయిత్రి చెప్పినట్లు 28 రోజుల అభ్యాసం మొదలు పెడదాం. మొదటి రోజు, మీకు ఇచ్చిందే మీకు దక్కుతుంది అనే నానుడి వినే ఉంటారు కదా. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్క చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య రియాక్షన్ ఉంటుంది. న్యూటన్ సిద్ధాంతానికి కృతజ్ఞత అనే భావాన్ని అనువర్తింపచేస్తే ఇలా చెప్పుకోవచ్చు: కృతజ్ఞత ఇచ్చిన ప్రతిసారి దానిని పుచ్చుకోవటం జరుగుతుంది. ఇలాగే ఖురాన్లో కూడా కృతజ్ఞత గురించి స్పష్టంగా చెప్పారు. కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం. మనం దానిని ఆకర్షించటం మొదలు పెడితే మరింత దగ్గరికి వస్తుంది. మానవ జాతి చరిత్రలో 1000 ఏళ్ల ముందు నుంచి దీని గురించి వివరించారు. దాని ప్రాధాన్యత గురించి వింటూనే ఉన్నాము. అన్ని మతాలలో కూడా దీని ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇస్లాం, బుద్ధిజం, సిక్కిం, బౌద్ధ, జైన మతాలు వాటి ప్రధాన సూత్రాలలో కృతజ్ఞతను చేర్చుకున్నారు. ఆనందం మరియు కృతజ్ఞత తప్ప మరేమీ అక్కర్లేదు అంటున్నారు గౌతమ బుద్ధ. ప్రతి అద్భుతం చేసే ముందు థ్యాంక్ యూ అనేవాడు జీసస్ క్రైస్ట్. ప్రొద్దున లేచిన వెంటనే మీకు జీవితాన్ని, శక్తిని ఇస్తున్న ఉదయ కిరణాలకు కృతజ్ఞత చెప్పండి.
ఇలా మొదలు పెట్టాలి. మీకు కృతజ్ఞత చెప్పడానికి ఏది, ఎవరూ కనిపించటం లేదంటే మీలోనే లోపం ఉన్నట్లు. ఒక ధన్యవాదం 1000 ఆశీర్వాదాల వరంగా మారుతుంది. ఈ అభ్యాసాలు 28 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచాలి. ఇలా చేయటం వల్ల మీకు ఒక జీవన విధానంగా మారుతుంది. 12 అభ్యాసాలు ఇప్పుడు మీకు ఉన్న అదృష్టానికి, పూర్వం ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పుకొని మహిమలు సొంతం ఎలా చేసుకోవాలో తెలుపుతాయి. ఒకవేళ ఒకరోజు అభ్యాసం చెయ్యకపోతే వెనక్కి 3 రోజులు వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ మొదలు పెట్టండి. కొన్ని ఉదయం వేళ, కొన్ని రోజంతా చేయడానికి వీలుగా ఉంటాయి. కొన్ని ముందు రోజు రాత్రి చదివి ఉంచుకోవాలి. ఒక బుక్కు లేదా ఒక కంప్యూటర్‌లో మీకు కావాల్సినయన్నీ రాసుకోండి. మీ అదృష్టాలను తలుచుకోండి. ఇది చాలా శక్తివంతమైనది. ఇదే మీ జీవితాలను మలుపు తిప్పుతుంది. సమస్యలు తలుచుకుంటే రాబోయే అదృష్టాలు పోతాయి. మీ జీవితంలో మీరు కృతజ్ఞతతో ఉన్న 10 విషయాలు రాయండి. ప్రతి అంశానికి ఎందుకు కృతజ్ఞతగా ఉన్నారో కారణం రాయండి. ప్రతి అంశాన్ని చదివిన తర్వాత ధన్యవాదాలు 3 సార్లు చెప్పండి. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. మళ్ళీ రాసినవి మళ్ళీ చదువుకోండి. మీలో ఇంకా కృతజ్ఞతా భావం నిండాలంటే విశ్వానికి, భగవంతునికి, అంతరాత్మకు, ప్రపంచంలోని మంచితనానికి, మీ జీవితానికి, చివరికి మీకు కూడా కృతజ్ఞత చెప్పుకోండి. ఇలా పై 3 అంశాలను అభ్యాసం చేయండి. రేపటి మ్యాజిక్ అభ్యాసం కోసం ఈరోజు రాత్రి చదివి ఉంచుకోండి. రెండవ రోజు అభ్యాసం. ఈరోజు మ్యాజిక్ రాక్ గురించి ఉంటుంది. మన గుప్పెట్లో పట్టినంత చిన్న రాయిని ఎంచుకోండి. అది చూసిన ప్రతిసారి సంతోషాన్ని కలిగించేలాగా ఉండాలి. ఇప్పుడు ఇది రాయి కాదు, మ్యాజిక్ స్టోన్ అవుతుంది. ఇది మీ బెడ్ సైడ్ దగ్గర పెట్టుకోండి. రాత్రి పడుకునే ముందు దీన్ని చేతిలో పట్టుకుని ఆ రోజులో జరిగిన ఒక గొప్ప విషయానికి ధన్యవాదాలు చెప్పండి. థాంక్ యూ, థాంక్ యూ అని 3 సార్లు చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పండి. రాబోయే 26 రోజులు కూడా ఇలాగే చెయ్యాలి. ధన్యవాదాలు చెప్పేటప్పుడు మీ హృదయంలో ఆనందాన్ని, ఆ క్షణం ఇచ్చిన ఆశీర్వాదాన్ని పూర్తిగా అనుభవించాలి. మీరు ధన్యవాదం తెలిపేటప్పుడు ఆ సంఘటన మీ మనసులో సజీవంగా కనబడాలి. రోజంతా ఎన్నో అనుభవాలు ఎన్నో ఎదురవుతాయి. కానీ మనం మంచి విషయాలను గమనించకుండానే మర్చిపోతూ ఉంటాము. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక మంచి అనుభవాన్ని గుర్తించి ధన్యవాదాలు చెప్పటం మన జీవితంలో ఇంకా ఎక్కువ సంఘటనలు ఆకర్షించేందుకు సహాయపడుతుంది. ఎగ్జాంపుల్, ఈరోజు నా జీవితంలో జరిగిన ఉత్తమమైన సంఘటనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా జీవితంలో ప్రేమ, ఆనందం, సంతోషం రోజురోజుకు పెరుగుతున్నాయి అని భావించండి. ఈ చిన్న అభ్యాసం మీ జీవితాన్ని మధురంగా మార్చే శక్తి కలిగింది. సీక్రెట్ పుస్తకంలో, సినిమాలో కూడా లిబ్రోవెల్లు తన మాటలలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రతి మనిషి జీవితంలో కొన్ని అదృష్టాలు, కొన్ని దురదృష్టాలు ఉంటాయి. అదృష్టాలను మాత్రమే తలుచుకోవాలి, దురదృష్టాలను కాదు. మీ జీవితంలో మీరు కృతజ్ఞత చెప్పవలసిన దానికి చెప్పాలి అని గుర్తు వచ్చిందంటే అది మీ జీవితానికి ఒక బంగారు బాట అని అర్థం చేసుకోండి. ఈ సులువైన అభ్యాసం వల్ల ఎన్నో అద్భుతాలు చూస్తారు. కృతజ్ఞతా భావంతో నిద్రపోయి మళ్ళీ కృతజ్ఞతా భావంతో లెగిసేటట్టు అలవరుస్తుంది. రేపటి అభ్యాసం కోసం ముందే చదవండి. ప్రతిరోజు 10 మందికి మీరు చెప్పవలసిన పేర్లు రాసి థ్యాంక్స్ని 3 సార్లు చెప్పి మళ్ళీ రాత్రి అద్భుతమైన ఆ శిలను చేతిలో పట్టుకొని ఆ అభ్యాసాన్ని కూడా పూర్తి చేయండి. 3వ రోజు అభ్యాసం మ్యాజికల్ బాంధవ్యాలు. బంధాలు అనేవి మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే మంత్రాలు. ఈ అభ్యాసం బంధాలను మరింత బలపరుచుతుందని భావించండి. మన మనసును ప్రేమతో నింపుతుంది. ప్రేమ, శాంతి, ఆనందం పెరుగుతుంది. మనకు ఉన్న సంపదతో మన హృదయం సంతృప్తి పడిన క్షణాలే మన జీవితంలో మనం నిజంగా బతికిన క్షణాలు. అవతల వ్యక్తి మీద మీకు ఉన్న కోపాలు, ఏవైనా మనస్పర్ధలు ఈ కృతజ్ఞతాభావంతో అవి అన్నీ తొలగిపోతాయి. ఇంకా వారిలో మనం మార్పు కోరుకోవాల్సిన అవసరమే లేదు. మనం కోపంతో ఎదుట వ్యక్తిని కోపంగా, దురుసుగా ఏమైనా అంటే ఆకర్షణ సూత్రం ప్రకారం అవి తిరిగి మనకే వస్తాయి. మీకు బాగా సన్నిహితులైన వారిని 3 ఎంచుకోండి. వారి పట్ల కృతజ్ఞతను తెలపండి. స్నేహితులైనా, కుటుంబ సభ్యులైనా, తెలిసిన వారైనా, ఎవరైనా పర్వాలేదు. అయితే వారి ఫోటో మీ దగ్గర ఉండాలి. అది గ్రూప్ ఫోటో అయినా పర్వాలేదు, సింగిల్గా ఉన్నా పర్వాలేదు. అవి తీసుకొని వారి గురించి ప్రతిభ, వివేకానికి అంటే వాళ్ళలో ఉన్న లక్షణాలు గుర్తు తెచ్చుకొని కృతజ్ఞత చెప్పండి. వాళ్ళల్లో 5 విషయాలు మీ కృతజ్ఞతకు 3 సార్లు థ్యాంక్ యూ అని చెప్పండి. మీకు వారు సహాయపడిన క్షణాలకు థ్యాంక్ యూ చెప్పండి. కనబడే చోట ఆ ఫోటోని పెట్టుకోండి. అది చూసిన వెంటనే మీకు కృతజ్ఞతా భావం వస్తుంది. మళ్ళీ ముందు రోజుల అభ్యాసాలన్నీ తిరిగి చేయండి. ఎగ్జాంపుల్, నాకు మంచి బంధువులు ఉన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా జీవితాన్ని ప్రేమతో నింపిన నా కుటుంబానికి కృతజ్ఞతలు. స్నేహితులు నాకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నందుకు
సహాయపడిన ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు. నీ సహాయం వల్ల నా జీవితం ఎంతో అందంగా మారింది. దానికి కృతజ్ఞతలు. మీ ధన్యవాదాలు నేరుగా వారితో పంచుకోపోవచ్చు. లేదా పేపర్‌పై అయినా రాయొచ్చు. మీకు కుదిరితే వారితో కూడా పంచుకోవచ్చు. వారిపై మీరు చూపించే కృతజ్ఞత మీకు వారిని మరింత దగ్గరగా తీసుకొస్తుంది. కృతజ్ఞత ఒక మందు లాంటిది. విషానికి విరుగుడు లాంటిది. 4వ రోజు అభ్యాసం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. శరీరం అనేది దేవాలయం. మన హృదయం దీపం. కృతజ్ఞత అనే జ్వాలను వెలిగిస్తే అంతా కాంతిమయం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విన్నప్పుడల్లా మనకు తెలిసిన మాటలా అనిపించవచ్చు. కానీ ఈ మాట వెనక గొప్ప సత్యం ఉంది. మనకు ఆరోగ్యం ఉంటే ప్రపంచమంతా మనదే. ఒక్క క్షణం ఆలోచించండి. మనకి జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఇంకేదైనా పెద్ద రుగ్మత వచ్చినా జీవితంలో ఆనందం తగ్గిపోతుంది. అదే ఆరోగ్యంగా ఉంటే మన స్వప్నాలు నిజమవుతాయి. ఆరోగ్యవంతమైన జీవన శైలిలో ఉన్న కృతజ్ఞతా భావం లేకుంటే అనారోగ్యం పాలవుతారు. కొంతమంది అనారోగ్యం పాలైనప్పుడు నాకేంటి ఇలాంటి సుస్థి వచ్చింది, నేను ఎంత మంచి జీవన శైలి, ఎంత మంచి ఆహారం తీసుకుంటాను అని అనుకుంటారు. దానికి కారణం వారిలో కృతజ్ఞతా భావం లేకపోవడమే. ఈ రోజున మన శరీరం యొక్క ప్రతి అవయవానికి, ప్రతి శ్వాసకు, ప్రతి కణానికి కృతజ్ఞతలు చెప్పండి. ఉదయమే లేచిన వెంటనే మీ శరీరానికి ధన్యవాదాలు చెప్పండి. ఈ ప్రపంచాన్ని చూడడానికి నాకు సహాయపడే నా కళ్ళకు కృతజ్ఞతలు. నన్ను నిలబెడుతున్న హృదయమే నాకు జీవితం అని దానికి కృతజ్ఞతలు. ఒక్క క్షణమైనా ఆగని నిరంతర శ్వాస అందించే నా ఊపిరికి కృతజ్ఞతలు. నా కలలను సాకారం చేసే నా ఈ చేతులకు కృతజ్ఞతలు. నన్ను మోసి నా ప్రయాణాన్ని ముందుకు నడిపించే నా కాళ్లకు కృతజ్ఞతలు. ఈ రోజంతా మన శరీర అవయవాలకు కృతజ్ఞతా భావంతో ఉండండి. ఆరోగ్యమే నా సర్వస్వం. నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పండి. ఈ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించేందుకు నాకు ఈ శరీరాన్ని అందించిన సృష్టికర్తకు ధన్యవాదాలు అని చెప్పండి. ఈ కృతజ్ఞతలు నా హృదయ అంతరంగంలో ఇంచి చెబుతున్నాను అని చెప్పండి. మన అవయవాలు సహకరించకపోతే మనకి బ్రతుకే లేదు. స్పర్శ జ్ఞానానికి కృతజ్ఞతలు. ఇలా పంచేంద్రియాలకి కృతజ్ఞతలు చెప్పండి. నా వినికిడి శక్తికి కృతజ్ఞతలు. మెదడుకు కృతజ్ఞతలు చెప్పండి. మెదడుకు సరితూగే కంప్యూటరు ఈ ప్రపంచంలోనే లేదు. అలాంటి ఆ గొప్ప మెదడుకి కృతజ్ఞతలు చెప్పండి. మన శరీరంలో ఉన్న కోటాది కోట్ల కణాలకు, 72,000 నాడులకు అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి. ప్రాణాలను కాపాడే ప్రతి అవయవానికి కృతజ్ఞతలు చెప్పండి. అన్ని అవయవాలను అదుపు చేసే శక్తి గల గుండె, అది ఇతర అవయవాలకు ప్రాణదాత లాంటిది. అలాంటి గుండెకు కృతజ్ఞతలు చెప్పండి. ఆరోగ్యం అనే బహుమానమే నన్ను బతికిస్తుంది అని కార్డుపై రాసి మనకు కనపడే చోట పెట్టి నెమ్మదిగా 4 సార్లు కృతజ్ఞతలు చెప్పుకోండి. వైద్య విధానానికి కృతజ్ఞతలు చెప్పండి. మొదటి 4 అంశాలను మళ్ళీ కృతజ్ఞతా భావంతో పూర్తి చేయండి. 5వ రోజు అభ్యాసము. కృతజ్ఞత అనేది ఒక సంపద. కృతజ్ఞతా భావం ఉన్నవారు నిజమైన ధనవంతులు. కృతజ్ఞతా భావం లేనివారు పేదవారు అని చెప్పవచ్చు. ఆర్థిక అద్భుతం. ధన్యవాదాల చైతన్యం. సంపద అనేది మన జేబులో కాకుండా మన మనసులో ఉండే కృతజ్ఞతా తరంగాల బండారం. ధనానికి ధన్యవాదాల మంత్రం జోడించినప్పుడు మీ చుట్టూ ఒక ఆర్థిక అద్భుతం చోటు చేసుకుంటుంది. మనలో చాలామంది నా దగ్గర డబ్బు చాలా తక్కువగా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మీరు అలా ఆలోచించొద్దు. మా జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని రూపాయలు వచ్చాయి, ఎంత సంపద మీ చేతుల్లో ఇంచి ప్రవహించింది, మీరు నేడు ఉన్న స్థితికి రావడానికి ఎంత డబ్బు సహాయపడింది, అన్నిటికీ నా కృతజ్ఞతలు. మన బాల్యంలో ఎన్నో సౌకర్యాలు మనం కష్టపడకుండా వచ్చాయి. వాటన్నిటినీ గుర్తు చేసుకుని వాటన్నిటికీ కృతజ్ఞత చెప్పండి. సార్వజనిక సూత్రం ఇది. అభ్యాస విధానం. మీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన సంపద గురించి తలుచుకోండి. మీ తల్లిదండ్రులు చిన్నప్పుడు ఇచ్చిన పాకెట్ మనీ గురించి, ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న డబ్బు గురించి, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఉపయోగించిన ప్రతి రూపాయికి ధన్యవాదాలు చెప్పండి. ఈ రోజు నేను తినగలుగుతున్నాను అంటే దానికి కారణమైన ప్రతి రూపాయికి కృతజ్ఞతలు. నాకు ఏం కావాలనుకుంటే అది కొనుక్కోగలగడానికి కారణమైన ప్రతి రూపాయికి కృతజ్ఞతలు. నా చదువు కోసం, నా జీవనోపాధి కోసం, నా కుటుంబం కోసం, ఇలా ప్రతి విషయంలో నాకు సహాయపడి నాతో ఉండే ప్రతి రూపాయికి నా కృతజ్ఞతలు. ఒక 10 రూపాయల నోటు తీసుకుని దానిపై ఒక కాగితం అంటించి దానిపై ఇలా రాయండి. నా జీవితం అంతా నాకు లభించిన డబ్బుకు కృతజ్ఞతలు. ఈ నోటు నా సంపదను ఆకర్షించే శక్తిని పెంచుతుంది. ఈ రోజంతా ఈ నోటును మీతోనే ఉంచుకొని అది మీకు ఆర్థిక శ్రేయస్సు ఇస్తుందని గుర్తు చేసుకుంటూ ఉండండి. వీలున్నప్పుడల్లా అది చూసి దానిపై రాసిన దానిని చదివి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలపండి. ఈ నోటును రోజు చూసుకోవడానికి వీలుండే చోట పెట్టుకుని దానికి ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉండండి. ఇలా చేయడం వల్ల
వల్ల మనం ధనాన్ని ప్రేమించటం, గౌరవించటం నేర్పుతుంది. తద్వారా సంపద మీ జీవితంలో అధికంగా ప్రవహిస్తుంది. నిస్సందేహంగా కొత్త సంపదను ఆకర్షించే శక్తిని పెంచుతుంది. ఎప్పుడు మీకు డబ్బులు సంపాదించటం వల్ల వచ్చినా, వేతనం వల్ల వచ్చినా, ఏ ఇతర కారణాల వల్ల వచ్చినా ఆ డబ్బుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. సంపద నన్ను చేరే దారిలో ఉంది. ప్రతి రూపాయి నాకు బహుమతిగా వస్తుంది. నా హృదయం కృతజ్ఞతతో నిండి ఉంది. నా ఆర్థిక పరిస్థితిని నేను ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను. ఈ అంశాలను ముందు రోజు చేసిన వాటి అన్నిటికీ కలిపి కృతజ్ఞతలు చెప్పండి. దీని తర్వాత అభ్యాసాలు పార్ట్ 2లో తెలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.